హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వారం మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నా. ఈ ఆదివారం ఒక ఫుల్ వీడియోతో మేము ముందుకు రాబోతున్నా. హెల్పింగ్ వీడియోస్ ప్రతిరోజు నేను చేస్తున్నా. మీకు నచ్చినాయి లేదా ఒకసారి కింద కామెంట్లో షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మనం ఫుల్ వీడియోకి వెళ్ళిపోతున్నాం. ఎంతమందికి మనం హెల్ప్ చేసాం, ఏంది ఈ వీడియో చూసి నలుగురు ఇన్స్పైర్ కావాలని ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు రాబోతున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇక టిఫిన్లు తీసుకుందామని ఇక ప్రిపేర్ అయినాం. ఇంకో కట్టిస్తాను ఉన్నాం టిఫిన్లు అయితే. మన టిఫిన్లని మీరు చిన్న చూపు చూడొద్దు, ఎందుకంటే ఇక మన రేంజ్కి తగ్గట్టు మనం పంచాలి కదా. మన స్థాయికి మించిన చేస్తే మళ్ళీ అప్లపాలు అయితే మళ్ళీ బెట్టింగ్లు ఇవన్నీ అలవాటు పడాల్సి వస్తుంది. ఎందుకు ముందే సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ అని ముందే చెప్తున్నారు, భయపెట్టిస్తున్నారు. అందుకే మనకున్న స్థాయిలో మనం హెల్ప్ చేద్దాం నలుగురికి. ఇక మనకు పుణ్యం కలుగుతుంది, నలుగురికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ వీడియో చూసి ఇంకో నలుగురు ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నా. ఇక తీసుకున్న టిఫిన్లు అయితే వెళ్దామా, బైక్ స్టార్ట్ చేద్దామా. ఇక ఇంకా చూసుకోండి టిఫిన్స్ అన్నీ. మళ్ళీ మీరు ఇదే అనుకున్నారు టిఫిన్సే. మేము ఇప్పుడే తిన్నాం. ఇక తిని బండి స్టార్ట్ చేద్దాం అన్న. బండి స్టార్ట్ చేద్దామా కెమెరామెన్ అన్న? బండి స్టార్ట్ చేద్దామా? చలో రైట్. ఏమన్నా హెల్మెట్ పెట్టుకోవాలి ముందే, కాకపోతే ఇక చాలా ఎండ కొడుతుంది. కొంచెం హెల్మెట్ అయితే తీసుకున్నాం. ఇష్టం పోతున్నాం బండి మీద అయితే. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని చూడాలి, ఎవరైనా కనిపిస్తారా లేదా ఒకసారి చూద్దాం. మామూలుగా గుళ్ళ దగ్గర ఎలాగో ఉంటారు కామన్, కాకపోతే ఇట్లా రోడ్ సైడ్ అయితే ఉంటారు కదా, రోడ్ సైడ్ పీపుల్కి ఇద్దామని ఫిక్స్ అయ్యాను నేనైతే. ఇక చూద్దాం, ఇక ఎవరు కనిపిస్తలేరు నాకైతే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా. ఇక చూద్దాం. అన్న ఏంటన్నా ఈ నీళ్ళు మొత్తం రోడ్ల మీద, నైట్ వర్షం పడింది. అబ్బా కొంచెం స్లోగానే పోదాం, ఎందుకంటే మళ్ళీ స్కిడ్ అయితే దెబ్బలు తగ్గుతాయి. ముందే మనకి ఎవరు వెనక ముందు ఎవరు లేరు చూడ్డానికి. పోదాం. ఇంకా బండి ఆపినాం ఇక ఇప్పుడే. ఇక చూడాలి, ఒక ఆయన కనిపించింది ఇప్పుడే, ఇద్దామని చూద్దాం. కాక ఇటు రాక తింటావుగా టిఫిన్ అయితే తీసుకో. ఇంకా మనోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా చెప్పు, ఇద్దాము. అది ఇది అంటే ఆయన అడుగుతున్నా నేనైతే, ఇంకా ముందలు ఉంటారని నాకైతే చెప్తుండే ఆయన కాక అయితే. ఇక చూద్దాం ఏం చేస్తారో, ఇంకెవరన్నా వస్తారేమో చూద్దాం తెచ్చుకుంటూ. ఇంకొక ఆయన వస్తుండంట, వచ్చిండు కాక బీడీ తాగుతుంది చూడు కాక. ఇక అడిగిండు పాపం, ఇక ఇచ్చేసిన అయినా. ఇంకో కాక వచ్చిండు, ఈ కాకకి ఇచ్చేసిన. ఇక పెద్ద మనుషులు కదా, బాగుండదు. ఇంకెవరన్నా ఉన్నారేమో అని అడిగితే ఆయన ఇంకో నా భార్య ఉంది ఆయనకి అంటే, నాకు ఎందుకు డౌట్ వచ్చింది, నేనే ఇస్తాను మీ భార్యకి, రోడ్డు మీద ఉంది కదా నేనే ఇస్తలే, నాకు ఎందుకు డౌట్ వస్తుంది, నువ్వు సిగరెట్ తాగుతున్నావు కదా, నాకు డౌట్ వచ్చింది అది ఇది అని నేను చెప్పా. ఇక పోదాం ముందల. సరే ఇక గుడి దగ్గరికి అయినా వచ్చిన. ఇక గుడి దగ్గర అయితే నాకు కనిపించారు ఇద్దరు ముగ్గురు. ఇక వాళ్ళకి ఇద్దామని చూసా. వాళ్ళకి ఎలాగో మామూలు ప్రసాదాలు అవన్నీ ఉంటాయి, కాకపోతే ఇక మనకి సాయం చేయాలిగా. ఎంతో కొంతంగా ఒక ఆవిడ ఉంది ఇక్కడ, ఒక ఆమె ఉంది. ఇక ఆమెకి ఇద్దామని ఫిక్స్ అయ్యా, మాకు ఇస్తున్నా. ఇక మీరు అనుకోవచ్చు ఏంది మనోడు దానికి ఇంత బిల్డప్ ఇచ్చి వీడియో చేయడం అది ఇది. కాకపోతే మన వీడియో చూసి ఒక నలుగురు ఇన్స్పైర్ అవుతారేమో అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని వ్యూస్ కొరకు ఏదో డబ్బుల కొరకు అయితే నేను దేనికి ఆశపడ నేనైతే. కాకపోతే మనకంటూ చరిత్రలో ఒక పేజ్ ఉండాలని నేను ట్రై చేస్తున్నా. ఇక చూడాలి, ఇక ఏదో మీ ఆశీర్వాదం అంతా ఈ వీడియో తీసుకెళ్ళి మంచిగా 1,00,000 వ్యూస్లో కూర్చోబెడతారని నేను ఆశిస్తున్నా. ఇక చూడాలి. ఇక ఆమె అంటుంది అక్కడ ముందు ఈయన ఉన్నారు, ఇల్లు ఇస్తారు మా వాళ్ళే అది ఇది అంటే, సరేలే అని ఇక వెళ్తున్నా. ఇక చూడాలి ఇంకెవరన్నా ముందర ఉంటారో. ఇక చూడాలి చూసి ఇచ్చేసాయి. ఇక చూస్తున్నాను, ఇక చూసి ఇచ్చేయాలి. ఇంకా ముందరికి వెళ్తున్నా, ఇంకెవరన్నా ఉంటారేమో అని చూస్తున్నా. ఇంకా ముందర ఒక ఆమె పెద్ద ఆవిడ పాపం కూర్చుంది ఇక్కడ. ఇక ఆమెకి ఇస్తున్నా. ఇక పెద్ద ఆవిడ పాపం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ ఆనందమే వేరబ్బా, మామూలుగా ఉండదు. అన్ని దానాల్లో కంటే అన్నదానం అయితే నాకు చాలా ఇష్టం. పెద్దలు ఏం చెప్తారు, అన్ని దానాల కంటే అన్నదానమే ఎక్కువ అని. నాకు ఎందుకంటే ఇట్లా ఎంచుకున్న ఫుడ్ డొనేట్ చేస్తే ఆనందమే వేరు మనకి.
ఎన్నో కోట్లు సంపాదించినా కానీ అలాంటి ఆనందం దొరకదు. అలాంటిది నాకు ఇట్లా చేస్తే నాకు మంచి ఆనందం అనిపిస్తుంది. అందుకే నేను ప్రతి వారం చేస్తుంటా ఈ వీడియోలు. వాళ్ళ ఏరియా కూడా ఎక్కడ అట్లాంటి వాళ్ళు ఉంటే కనిపిస్తే చెప్పమని కామెంట్లో పెట్టండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనం ఫుడ్ వాళ్ళ ఏరియాలు కామెంట్ చేయండి. అక్కడైనా మనం ఫుడ్ డొనేట్ చేద్దాం మనకున్న స్థాయిలో. ఇక్కడ ఒక ఆవిడ కనిపించింది, ఇక చూస్తున్నా. ఆమె మరి మానసికంగా దెబ్బతిన్నట్టుంది మామూలుగా. ఆమె చూడండి కావాలంటే వీడియోలో. ఈ మధ్యనే హెల్ప్ చేద్దామని ఇట్లా వెళ్తున్నాయి. నేనైతే ఇంకా తీసుకుందాం. ఇక పాపం ఇక నాకే బాధ అనిపించింది, మనం మాట్లాడదాం అనిపించింది ఎక్కడ ఉంటామో ఇది. కాకపోతే ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నది. ఇక నేనేం అడగలేకపోయినా. ఇక మామూలుగా రోడ్లు దాటి వచ్చేస్తున్నా ఇక బండ్ల మీద. చూడాలి ఇక ఆమె అంతటా ఆమె వెళ్ళిపోతున్నాయి. ఇంకొక ఆమె వికలాంగులు ఒక ఆమె వచ్చింది. ఇక ఆమెకినా ఇచ్చేసిన మామూలుగా. ఇంకా మా వాళ్ళు ఉంటారు సార్, ఇక అలాగే ఇవ్వండి సార్, ఇంకో పెద్ద ఆయన వచ్చింది అది ఇదంటే ఇంకా నేనే చెప్పిన. పెద్ద ఆయన వస్తుంది కాక రోడ్లు అయితే చూసి దాటరా. నేను ఇక ఈమెతో మాట్లాడుతున్నాను. మామూలు ఎక్కడ ఉంటారమ్మా, ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో. రోడ్లు అయితే చూసిరా కాక, ఏం టెన్షన్ పడక, మనం మళ్ళీ నిదానంగానే రా ఇస్తాం, తీసుకోండి మంచిగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా నలుగురికి హెల్ప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.